హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఊరించే క్యాప్సికమ్ బజ్జీ, ఎంతో టేస్టీ అయిన తమలపాకు బజ్జీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. ఈ విధంగా క్యాప్సికమ్ తమలపాకు రెండు తీసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బీప్ పిండి వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ లేకుండా. నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం. 1 కప్పు శనగపిండికి హాఫ్ కప్పు వాటర్ సరిపోతాయండి. నేను తీసుకున్న కప్పుతో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది జారుగా ఉండకూడదు, అలానే మరీ తిక్కగా ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ రావాలి. పిండి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ క్యాప్సికమ్ బజ్జీ వేసుకుందామండి. లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. 2 వైపులా గోల్డెన్ రెడ్ కలర్ వస్తే అయిపోతుందండి ఈ విధంగా. అలానే మల్పాకు బజ్జీ కూడా సేమ్ ఈ విధంగానే వేసుకోవాలి. ఎంతో పర్ఫెక్ట్ గా వస్తుంది బజ్జీ అనేది. టేస్టీ బజ్జీ.